నేను 11 years దుర్దలేసుకున్నట్టు రాయిలా అయితే ఏది చెల్లి చెరి ఇక్కడ చూడు అబ్బాయి స్నానం చేయ అబ్బాయి చేస్తా. అది బర్మికూల్ వేయొద్దా పౌడరు హలో తీసుకెళ్ళా బేబీ సేఫా బేబీ ఇంకా సోనీ ఇద్దరు సేఫ్ ఉన్నారా సరే వచ్చారా ఐగర్ వచ్చారా సరే వచ్చిందా సామం వచ్చిందా మూమెంట్ క్యాప్చర్ అయింది. ఎట్లా అనుకున్నా నేను వీడియో స్టార్ట్ చేయకముందు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఫోన్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 minute చేసింది. వచ్చింది. తీసా ఫస్ట్ ఆన్లో తీసా సినిమాటిక్స్ సాయితి హాయ్ హాయ్ ఆర్వి నెక్స్ట్ జనరేషన్ సపరేట్ అవి తీసుకుంటే నా డాడీ వస్తున్నాడు. ఇచ్చినప్పుడు అలాగే తెలుస్తుంది సైడింగ్ పెడతా పిన్ని చాలా తక్కువ సార్ షుగర్
పెద్దమ్మా హాయ్ చెప్పు. హాయ్ హాయ్. కట్ చేసి సార్ దిగు. దానికి ఏంటంటే చేరుకుంటే చేరుకుంటుందా నేను అవునా అన్ని మళ్ళీ అన్ని వేసే కౌంట్ చేయండి. ఎవరి కౌంట్ వాళ్ళని అడగండి. ఎవరి కౌంట్ వాళ్ళని అడుగు. మీ కౌంట్ నేను గుర్తుపెట్టుకో. అసలు మళ్ళీ అంత లోపల ఎట్లున్నాయి ఎవరి కౌంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు నువ్వు వేస్తే నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరన్నా కౌంట్ అరే నీ కౌంట్ నువ్వు గుర్తుపెట్టుకోను. అదే కౌంట్ ఈ డబ్బా 10 రూపాయలు కాదు. ఈ డబ్బా నేనే స్టార్ట్ చేయాలి. నేను స్టార్ట్ చేయాలి. సత్యము గురించి నా భారమే భరించిన నా భారమే భరించిన నీ శాంతిని నాలో స్థాపించిన నా హృదయగిరిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోయి
ఫలించి ఆనందమును గ్రహించి ఆత్మీయత పెంచి అనురాగముతో బంధించి ఆప్యాయత ఫలించి ఆనందము అనుగ్రహించి ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావా నా శోకమే తొలగించినావా స్తుతిగానమే నాలో పలికించినావా నా హృదయముగే కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలియు నన్ను దిగిపోయి నా హృదయముగిలియు కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలియు నన్ను దిగిపోయి నీ ఆత్మలో నన్ను నీ సాక్షిగా ఇలలో నన్నుందరి నా హృదయముగిలియు కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలియు నన్ను దిగిపోయి అది చూడండి மத்தியில ஜஸ்ட் 300 பட்ஜெட்ல ஃபார்மல்ஸ் ஆர் ட்ரெடிஷனல்ஸ் வியர் பண்ற மாதிரி ஒரு 4 கலர்ஸ்ல நான் ஷர்ட் டிஸ் பண்ணி வச்சிருக்கேன். உங்களுக்கு 300 தான் பட்ஜெட். నేను ఇలా మచ్చ చేసేద్దాం ఇక బాబాయ్ ఇది పెట్టే ప్లే చేస్తుంది అన్న ప్లే చేస్తారా అయిపోయింది పోయింది బాబాయ్ కొద్దిగా ఎవరో రాసి కూడా రావట్లేదా లేకపోతే వదిలేసుకుంటున్నాం ఫ్రీగా దానికి లేచిపోతాం ఫలముల నాశించిన పరలోక తండ్రి తీరి చూచుచున్నాడు నీ వైపు ఫలముల నాశించిన పరలోక తండ్రి తీరి చూచుచున్నాడు నీ వైపు ప్రేమతో నీవు పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించు నాటినాడు ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు చుట్టూ కవి ఎరువు వేసి పుస్తకంలోని 395వ కీర్తన పాడుతున్నాం. అనుదినము మా భారము దర్శించే దేవా అనే కీర్తన పాడుతున్నాం. 395వ సంకీర్తనం. అనుదినము మా భారము దర్శించే దేవా నింపుచున్నావు అనిశలు మేలతో నింపుచున్నావు
ఇతర పెద్ద పాస్టర్ గారు అందరికీ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరపున బురదగుంట ఫ్యామిలీ తరపున కొరపాటి ఫ్యామిలీ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలందరికీ వందనాలండి. సో మా బాబాయ్ సాల్మాన్ రాజ్ బాబాయ్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీ బయట నుంచి వచ్చాను ఇంటి కోడల్ని. ఒక చిన్న విషయం చెప్పి నేను నోట్ ఆఫ్ థ్యాంక్స్ విత్ యువర్ పర్మిషన్ సార్ 2 minutes. నాకు పాస్టర్ గారి గురించి తెలియదు, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను. కానీ బురదగుంట ఫ్యామిలీ అంటే ఇంటి పేరు నేను చెప్తున్నాను. మా సల్మాన్ రాజ్ బాబాయ్ కానీ వాళ్ళ మదర్ సామ్రాజ్య అమ్మ గారు కానీ మా ఇంటికి వచ్చినా కూడా పాస్టర్ వాక్యం పెట్టని చెప్పారు. అడిగేవాళ్ళు అక్కడికి హైదరాబాద్కి వచ్చి. అనుకునే ఎవరు అంటే మాకు తెలియదు. ఫస్ట్ ఎక్కడికి వచ్చినా కూడా పాస్టర్ 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 అని పాస్టర్ గురించి చెప్తా ఉన్నాను. నేను ఫైనల్గా ఒకరోజు ఇక్కడికి వచ్చాక నేను పాస్టర్ చూడలేదు. కానీ ఈరోజు ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నేను చర్చ్లో వాక్యం విన్నాను. వాక్యం విన్నాక అనుభవం అనేది నాకు ఈరోజు గుర్తొచ్చింది. అమ్మమ్మ ఎందుకు అంత ఘనము పాస్టర్ గారి గురించి అడుగుతూ ఉండేవాళ్ళు అనేది. బట్ నిజంగా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పాస్టర్ గారు. నేను ఫస్ట్ టైం ఈరోజు మెసేజ్ విన్నాను. అప్పుడు నేను అనుకునేదాన్ని మా దగ్గర కూడా పాస్టర్స్ ఉంటారు, హైదరాబాద్ వచ్చి కూడా ఏంటిది వీళ్ళు ఇక్కడ పాస్టర్ వాళ్ళని అక్కడ పాస్టర్ వాళ్ళని అడుగుతున్నారు అనేసి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వీఆర్ సో బ్లెస్డ్. అంటే మీలాంటి ఫ్యామిలీ పాస్టర్స్ ఈ ఫ్యామిలీలో ఉండడం ఆ అనుబంధం చాలా థ్యాంక్ యూ అండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే ఈ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా మీరు మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మేము ఫస్ట్ టైం చూస్తున్నారు, మీరు మమ్మల్ని ఫస్ట్ టైం. అంటే ఈ రిలేషన్షిప్ అనేది దేవుడి చిత్తం అయితేనే ఈ విధంగా మనం అందరం కలుసుకుంటామని నేను నమ్ముతున్నాను. నమ్మే వాళ్ళందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరం రిలేటివ్స్ కాదు. సో కొంతమంది ఫెమిలియర్స్ ఒకరొకరి గురించి తెలుసు, కానీ ఈరోజు మా మధ్య లేని మా పెద్దలు పూర్వీకులు నాట్ ఓన్లీ సామ్రాజ్యమ్మ గారు ఏశ్వరం గారు కాకుండా ఎవరైతే దేవుని నామం ఆయన నామంగా నిద్రించున్నారో మా అత్తయ్య గారు కానివ్వండి, పెద్ద అత్తయ్య గారు కానివ్వండి, చిన్న అత్తయ్య గారు కానివ్వండి, ఎవరెవరైతే వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ అందరూ కూడా మీ యొక్క ప్రార్థనలో ఈరోజు మా అందరి గురించి ఒకసారి మీరు ప్రార్థించి ఇక్కడ వెళ్ళే ముందు మీ యొక్క ఆశీర్వాదం చాలా అవసరం. డబ్బు కంటే గొప్పది ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. సో ఆ దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే దేవుని బిడ్డలు ప్రార్థించినప్పుడే ఆ దేవుని ఆశీర్వాదం వస్తుందని నమ్మకంతో
హైదరాబాద్ నుండి ఇక్కడ నేను ప్రేయర్ మీటింగ్ అంటే ఇక్కడ ఎందుకు మన దగ్గర పెట్టుకుందాం, పాస్టర్ని అందరిని అక్కడే పిలుద్దాం అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. లిటరల్ ఈరోజు 2 థింగ్స్ నేను రియలైజ్ అయ్యాను, తెలుసుకున్నాను. ఒకటి, ఇక్కడ ఉన్న అనుభవం వేరు. నిజంగా నేను అక్కడ ఎంత ప్రేయర్ పెద్ద పెట్టినా కూడా హైదరాబాద్లో ఈరోజు ఇంత మంచి ఫెలోషిప్ పర్సన్స్ని నేను మిస్ అవుతుండే. సో థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అండ్ బాబాయ్. మా బాబాయ్ పిన్ని ఉన్నన్ని రోజులు మాకు ఈ ఫెలోషిప్ ఆఫ్టర్ గాడ్ వాళ్ళిద్దరు మాకు కుటుంబంలో ఈ కలయిక అనేది వాళ్ళ ద్వారానే మాకు సాధ్యమైంది. కాబట్టి దేవుడి తర్వాత పాస్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తాను. పాస్టర్ గారి తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే మా బాబాయ్ అండ్ పిన్ని, కృష్ణయ్య పిన్ని, థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ బాబాయ్. అండ్ తర్వాత 4th నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే మీ అందరికండి. మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఇంత మంచి కుటుంబాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు అండ్ మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని అంగీకరించి ఈ యొక్క కూడికలో పాల్గొని దేవుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మా కుటుంబాలకి చాలా ఆశీర్వాదకరము. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎప్పుడు పిలిచినా కూడా రండి. నేను పొద్దున అనౌన్స్ చేస్తే బాబాయ్కి అన్నాను, అదేంటి బాబాయ్ నాన్నకి అన్నాను. మనం ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు, ఎందుకంటే ఫోన్ చేసి చెప్పినాక కూడా రాకుండా ఉన్నట్టు ఉంటారు జనరల్గా నేను చూసిన వరకు. కానీ ఒక అనౌన్స్మెంట్ తోటి నిజంగా చాలా గ్రేట్ ఫెలోషిప్ అండి. నేనైతే చాలా ఎవ్రీ టైం బాబాయ్ మనం ప్రేయర్స్ పెట్టుకుందాం పాస్టర్ గారు ఈ కూడికని వీలైనన్ని సార్లు మనం దేవుడిని ఈ రకంగా ఈ కుటుంబం అందరం కలిసి స్తుతించాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి ఈరోజు దేవుడి తర్వాత ఈ యొక్క ప్రార్థన కూడికలో ముఖ్య అతిథులు మన పాస్టర్ గారు, ఇంకా వచ్చినటువంటి ఇతర పాస్టర్ పెద్దలందరికీ అండ్ మ్యూజిక్ ప్లే చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా మా అందరి ఫ్యామిలీస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, చక్కగా చెప్పింది, తెలియజేసింది, అందరికీ థ్యాంక్స్ తెలియజేసింది. వారి కుటుంబం కొరకు కూడా, వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయమని తెలియజేసింది. అమ్మాయి పేరు చాలా చక్కగా ఎంత బాగా చెప్పుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పాస్టర్ గారి గురించి కూడా చక్కగా వర్ణించింది. అన్ని విషయాలు కూడా తేటగా వారి ఫ్యామిలీ గురించి చక్కగా తెలియజేసింది. పాపకి ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో చక్కని వర్తమానం అందించిన మన దేవుని దాసులకి స్థానిక కుటుంబం తరఫున ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతటితో కూడిక ముగించబడింది. నెమ్మదిగా సెలవు తీసుకుందాం. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం.